అధ్యక్షులు గంట సేపు మాట్లాడగలరు, కానీ వారికి 1 నిమిషం టైము కొంచెం రిస్ట్రిక్టెడ్. ఎందుకంటే ముఖ్య అతిథులు కూడా వస్తున్నారు. 2 నిమిషాల్లో ముగించాలి. ప్రధాన కమిషనర్ గారు బుర్ర వెంకటేశ్వర్లు గారు మరియు ఈ యొక్క సమాచార హక్కు వికాస సమితిని స్థాపించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొదట ప్రారంభించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేసినటువంటి మన ముఖ్యులు ఎర్రమాల కృష్ణారెడ్డి గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వివిధ మండలాల నుండి వచ్చినటువంటి అందరు ప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2005లో ఈ సమాచార హక్కు చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత సరే అందరికీ అధికారులకు గుండెలతో గుబులు పుట్టినప్పుడు అందరూ భయపడుతూ ఉండేది. ఈ క్రమంలో తదనంతరం వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము సమాచార హక్కు చట్టం కమిషనర్లను కూడా నియమించలేకపోయింది. అది మన చాలా వరకు అన్ని ప్రజా సంఘాలన్నీ ఎంతో ఒత్తిడి చేస్తే తప్ప చివరి దాకా కూడా తీసుకోలేదు. లాస్ట్ దశలో తీసుకున్నారు. ఏదో తీసుకున్నామంటే తీసుకున్నారు, కానీ అవి ఎక్కడ మనము ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ కూడా గుట్టలు పేరుకుపోయినాయి తప్ప వాటి పరిష్కారం చూపలేదు. ఎందువల్ల అంటే దీన్ని నీరు కార్చడానికి ప్రయత్నం చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. వాస్తవమే, కూర్చోండి. ఇది అన్ని మన గుట్టు బయటకు వస్తుంది అనేది ప్రభుత్వం కూడా దొంగచాటుగా కొంత చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది, నిర్వీర్యం చేసినది. కాబట్టి మన ప్రజా సంఘాలన్నీ కూడా ఒక ఈ వికాస సమితే కాదు, అన్ని సంఘాలు కూడా ఎప్పుడైతే మనము ప్రభుత్వాన్ని గట్టిగా ఈ సమాచార హక్కు చట్టానికి కమిషనర్లను వేయాలి, ఇవి పేద ప్రజలకు ఏదైనా ప్రభుత్వం నుండి అందే సహాయ సహకారాలు నిజంగా లబ్ధిదారులకు చేకూరాలంటే ఇలాంటి ఉంటేనే ప్రజాప్రతినిధులు ఎక్కడైనా వాళ్ళు లాలుచి వ్యవహారం చేయకుండా, అధికారులు లాలుచి వ్యవహారం చేయకుండా సామాన్యులకు అందుతాయి. ఇప్పుడు సామాన్యుడు ఈ రోజున ప్రతి కార్యాలయానికి పోయి అడగగలుగుతున్నాడంటే ఈ చట్టం ఒకటి ఉంది కాబట్టే వాళ్ళు కార్యాలయాలలో భయపడుతున్నారు అధికారులు. ఇది లేకముందు వాళ్ళు ఉల్టాగా కేసులు పెట్టే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ప్రభుత్వ కార్యాలయాలలో వాళ్ళ మీద ఏదో దౌర్జన్యం చేసిండు అని చెప్పేసి కేసులు పెట్టే సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ చట్టం వచ్చినాక మనం అక్కడ గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. మనము మన కలంతో మామూలుగా రాసి ఆడపడేస్తే దాని పని అని చేసుకుంటూ పోతుంది. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా సమాచార కమిషనర్లను నియమించాలి. వారు చక్కగా పని చేయాలి. చేసినప్పుడు మాత్రమే అది మన ఎవరికైనా పేద ప్రజలకు నిజాయితీగా ఎవరికైతే చెందాలో వాళ్ళకి చెందుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఉదాహరణకు మనము వేరే సమావేశాలు అయితే ఇంత మాత్రం ప్రచారం చేస్తే 1000 మంది వస్తారు, దీనికి రారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను, సరే ఎవరు ఏమీ అనుకోకూడదు. మామూలుగా మా ఊర్లో, అంటే మాది నాగారం మండలము, అక్కడ ఒక అడివయ్య అని చెప్పేసి కడుపు బీదవాడు ఉన్నాడు. బీదవాడు ఉంటే అయ్యో పాపం అని చెప్పేసి నేను అంత్యోదయ కార్డు అని దానికి 35 కిలోలు వస్తాయి రేషన్ బియ్యం. ఈ ఊరు మొత్తంలో పేదోడు కదా, ఒక కార్డు పెడదామని చెప్పేసి ఎంఆర్ఓ గారిని అడిగితే సరే అని అన్నాడు. వాళ్ళకు బస్ కిరాయిలు కూడా లేవు. మంచి ఎండలో నడుచుకుంటూ పోతున్నాడు, కాలు కాలుతున్నాయి. నేను అరవపల్లికి అప్పుడు మాది అరవపల్లి మండలం, ఇప్పుడు అంటే నాగరం మండలం, కొత్త మండలం అయినది. బండి మీద పోతుండగానే కాలు కాలుతుంటే అట్లనే పోతున్నాను, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఏం అడగా ఎట్లా పోతున్నాను అంటే మీరు చెప్పింది కదా అంత్యోదయ కార్డు ఫోటోలు దిగమన్నారు కదా అన్నాడు. మరి కాలు కాలుతుంది ఇట్లా పోతున్నావు అని అంటే పైసలు లేవు. 100 రూపాయలు ఇచ్చి అడిగి రా అని చెప్పిపోయాడు. 100 రూపాయలు ఇచ్చిపోయినాక 100 రూపాయలు తీసుకున్నాడు. అడిగి వచ్చినాడు, బస్ ఎక్కి వచ్చి చెట్టు కింద ఉండి పోమని ఆడికి వచ్చి అక్కడ మళ్ళీ వచ్చి అక్కడ కూర్చున్నారు. ఏంటంటే ఇప్పుడు ఆడికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పలేక ఫోటోలకు పైసలు లేవు అని అడుగు కూర్చున్నాం అంటే అయిపోయిందని చెప్పాడు. సాయంత్రం ఇంటికి వచ్చింది ఏందా అంటే మందుకు వచ్చింది.
ఎందుకంటే ఈయన 100 రూపాయలు ఇచ్చి ఫోటోలకు పైసలు ఇచ్చి తీసిండంటే ఈయనకి ఏదో ఉంది దీంట్లో లాభం ఉంది అంటే మన సమాజం అట్లా ఆలోచన చేసే స్థాయికి వచ్చారు. ఫ్రీగా చెబితే ఇప్పుడు మా మిత్రులకు కూడా ఎరికే దాదాపుగా అంజయ్య నియోజకవర్గ అధ్యక్షుడు సురేందర్ రెడ్డికి అందరికి తెలుసు. అడిపోయాను కడుపు మీద వాడు నాకు ఎప్పటికీ అప్పుడు నేను బాగా తిట్టినాను. అరే నాయన అందుకే మీరు ఇక్కడ అట్లానే ఉంటున్నారు, ఇది మీ కొరకు చేస్తే నాకు మాత్రం ఉండదు అడిగి వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి మన అందరం ఇది ఎవరికో ఒకరికి ఉపయోగమయ్యేది కాదు, ప్రతి ఒక్కరికి లాభం. అంటే మనము ఒక ప్రజాప్రతినిధులుగా చేయలేని పని వాస్తవంగా దీనివల్ల అవుతుంది. అధికారులు మనం చట్టం గురించి పూర్తిగా తెలుసుకుంటే అధికారులు భయపడతారు ఖచ్చితంగా. కాబట్టి సరే నాకు నా చిన్నప్పుడు సోడాకాయలు కొట్టేది, అయితే సోడకాయలు పిచ్చమ్మ అంట. అదే రకంగా మిత్రుడు అంజయ్య గారు ఎల్ఐసి చేస్తాడు, ఎల్ఐసి అంజయ్య అనేది పడిపోయింది అభ్యర్థి. ఇదే రకంగా ఎర్రమాల కృష్ణారెడ్డి గారు కాదు ఆర్టీఐ కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి ఉమ్మడి జిల్లాలో పేరు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. ఇది ఇప్పుడు ఈ ఒక్క మొదట ప్రారంభించింది నల్గొండ జిల్లా, అంటే అప్పుడు ఉమ్మడి జిల్లా కాబట్టి లక్షలలో కావాలి. అధికారులకు వాళ్ళకు ఎక్కడ పోయినా అమ్మో ఇక మనము నీతి తప్పొద్దు అనేది వాళ్ళకు వచ్చిన రోజు ఎక్కువ సమయం లేదు. వాళ్ళు నాకు ఇచ్చింది 2 నిమిషాలు. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వారికి ముకుందరెడ్డి గారికి ధన్యవాదాలు.